అన్నా నేను నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నావు. అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఓన్లీ స్టాక్ మార్కెట్ ఒక్కటే అనుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు చాలా ఆప్షన్స్ ఉన్నాయంటున్నావు. అయితే అసలు మనం ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు? చాలా మంది చేసే తప్పు అదే. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంది ఓన్లీ స్టాక్ మార్కెట్ ఒకటే అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం అనేది చాలా పెద్దది. అంటే అసలు ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయన్నా? చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, అలాగే బాండ్స్, ఇవి కొన్ని ముఖ్యమైన ఇన్వెస్టింగ్ ఆప్షన్స్. అయితే అసలు మరి ఇందులో ఏది బెస్ట్? ఈ ప్రశ్నకి ఒకే ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి దాని యొక్క సొంత అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఎలా అంటే కొన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అలాగే కొన్ని రిస్క్ ఎక్కువైన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, అలాగే కొన్ని లాంగ్ టర్మ్లో మంచిగా వర్క్ అవుతాయి, అలాగే కొన్ని రెగ్యులర్గా ఇన్కమ్ ఇవ్వడానికి మంచిగా వర్క్ అవుతాయి. సో అందుకే ఎప్పుడు కూడా మనం అన్ని ఇన్వెస్ట్మెంట్లని ఒకే కోణంలో చూడకూడదు. అయితే ముందుగా అన్ని మనం తెలుసుకుని ఆ తర్వాత మనం డిసైడ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. మంచి ఇన్వెస్టర్ ఎప్పుడు కూడానే అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన రిస్క్కి, తన గోల్కి, అలాగే తన దగ్గర ఉన్న అమౌంట్కి ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది సూట్ అవుతుందో అప్పుడు దాన్ని ఎంచుకుంటాడు. సరే అన్న, అయితే ఫస్ట్ మనం దీంట్లో ఏది నేర్చుకోవాలి? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మొదట అందరూ ఉపయోగించే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, అది అసలు ఎలా పనిచేస్తుంది, అలాగే అది అసలు మనకి ఎప్పుడు బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నా, అలాగే ఇలాంటి ఫినాన్స్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలన్నా సరే అర్జెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?